గరాజ్ క్లీనింగ్, ఆర్గనైజింగ్ అలానే మీతో అన్ని వీడియోస్ షేర్ చేసుకున్నాను. వాటితో పాటు ఇలా బెడ్‌రూమ్స్ కూడా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అయితే పెట్టుకున్నాను. అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. హలో! అందరూ ఎలా ఉన్నారు? బెడ్‌రూమ్స్ ఆర్గనైజ్ చేద్దాము అని ఇలాగ కొన్ని ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను కాస్కోలో. ఇంక అప్పటినుంచి ఇవి అలానే ఉన్నాయి. హౌస్ మూవ్ అయినప్పుడు ఆ తర్వాత కొన్ని మంత్స్‌కి అలాగా తీసుకున్నాము. అన్నీ ఓపెన్ లాగా ఉన్నాయి. అవి ఇలా బాక్సెస్‌లో ఆర్గనైజ్ చేసుకున్నాము. కొంచెం నీట్‌గా కనిపిస్తుంది అని ఇలా బాక్సెస్ తీసుకున్నాము. కానీ అప్పుడు ఆర్గనైజ్ చేయాల్సింది అది అలా అలా పోస్ట్‌పోన్ అయ్యి ఇప్పుడైతే ఆర్గనైజ్ చేయబోతున్నాను. ఇవి టోటల్ 4 బాక్సెస్ వచ్చాయి. వీటిలో మనం ఏమైనా ఆర్గనైజ్ చేయొచ్చు. ఇవి ఆఫీస్ రూమ్‌లో గాని, లేకపోతే కిడ్స్ టాయ్స్ అని గాని, లేకపోతే క్లాజెట్ గాని, మనకి ఏవి సెట్ అవుతాయి, వీటిలో ఏం ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది అది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇలాంటి బాక్స్ మీ ఇంట్లో గూడా ఉంటే మీరేం ఆర్గనైజ్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేను 1 బాక్స్‌లో అయితే ఈ దేవుడి పూజ ఐటెమ్స్ అయితే ఆర్గనైజ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఎక్స్‌ట్రా ఉన్న కుందలు, కడ్డీలు, కర్పూరము, ఆయిలు ఇలా అన్నీ ఉంటాయి గదా! ఎక్స్‌ట్రా వాటన్నిటిని ఇలాగా బాక్స్‌లో ఆర్గనైజ్ చేయాలి అనుకుంటున్నాను. రిమైనింగ్ వాటిలో ఏం ఆర్గనైజ్ చేయాలి అనేది నాకు ఐడియా లేదు. గరాజ్ క్లీనింగ్, ఆర్గనైజింగ్ సీరీస్‌ని సపోర్ట్ చేసినట్టే దీన్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఆ సీరీస్‌ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.